నమస్తే వెల్కమ్ టు కాకతీయ టీవీ సిటీ రౌండప్ కార్యక్రమంలో భాగంగా మనం 129 డివిజన్ సూరారంలో ఉన్నాం. చేసిర్రమ్మ చేసిన కూడా ఎవరు పట్టించుకోలేదు. శ్రీను గారు, మరి ఇక్కడ మీ కాలనీ పరిస్థితి ఎలా ఉంది? మీకు అందరూ ఎప్పుడు కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా? రారు మేడం, ఇక్కడ మాకైతే ఇప్పటి వరకు ఏది లేదు. సొంతంగా మేమే వాటర్ తెచ్చుకుంటాం, డ్రైనేజ్ లేదు, ఏం లేదు. కార్పొరేటర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారా లేరా? అసలు ఇప్పటి వరకు రాలే మేడం ఇక్కడ దాకా. అయితే మాకైతే ఎవ్వరు ఇక్కడికి రాలేరు. ఏ కార్పొరేటర్ వచ్చినా అక్కడ వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు. మేమైతే అక్కడికే వెళ్ళి చెప్పేసి వస్తున్నాము. పింఛన్ కూడా లేదు. ఇప్పటివరకు మీకు పింఛన్ లేదా? లేదు, 20 సంవత్సరాలు వెళ్ళిపోయి మా ఆయన చనిపోయి పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కార్పొరేటర్ మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా? ఏం లేదు. ఇక్కడ మోరీలు గిరీలు అవన్నీ రోడ్లు మంచిగా ఉండవు. వర్షం పడితే ఆ గల్లీ మొత్తం బ్లాక్ అవుతుంది. ఇక్కడైతే ఇంకా వాటర్ ఇంకా ఫ్లోటింగ్ ఏం లేదు. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అప్పుడు మీ ఓటు మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో, ఎవరికి వేయాలనుకుంటున్నారు? పార్టీకి ఏం క్యాండిడేట్కి వేస్తాం. క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ మంచిగా ఉంటే క్యాండిడేట్కి వేస్తాం, పార్టీకి ఏం. ఏదైనా ఒక పార్టీ అనుకుంటారు కదా, టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, ఏదైనా? కాంగ్రెస్. కార్పొరేటర్ ఎవరో తెలుసా మీకు? అందుబాటులో ఉంటున్నారా అసలు? మేడం ఎవరైనా తెలియదు ఇప్పటి వరకు కూడా మాకు. మీ డివిజన్లో ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది? ఏమిటండి వచ్చి మొన్న నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం ఆగమాగమై ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఎవరు పట్టించుకుంటూ లేరు, ఇటు వచ్చిన వాళ్ళు లేరు. ఆ వెనక గల్లీలా అక్కడ బాలయ్య అవతల అందరికి ఇచ్చిండ్రంట, కానీ మా ఇల్లు మొత్తం మునిగిపోయింది, మా గల్లీకే రాలేదు. మోరీది కూడా ప్రాబ్లం బాగుంది. డ్రైనేజ్ ఏ పట్టించుకోరు. మంత్రి సత్యనారాయణ ఎమ్మెల్యేకు ఎంపీకు చెప్పినా కూడా రాడు. ఇంకా మా ఇంకైతే ఎప్పుడు నీళ్ళు పోతూనే ఉంటాయి. వర్షం వస్తే మా ఇంట్లోకి లోపల వరకు నీళ్ళు వస్తాయి. చాలా కష్టం ఉంటుంది మాకైతే. మరి దీనికి సంబంధించి మీరు ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగింది? మస్తు ఫోటోలు తీసుకుపోతారు, అన్నీ తీసుకుపోతారు, ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. అంటే నిన్న వర్షాలు వచ్చినప్పుడు వరదల కారణంగా నష్టమైన వారికి ప్రభుత్వం డబ్బులు అందించింది. ఆ డబ్బులు మీ వరకు వచ్చినాయా లేదా? రాలేదు. అంటే మీరు వెళ్ళి మీకు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుకోలేదా? ఎవరు రాలేదు ఇక్కడ, ఎవరు చెప్పుకోవాలనేసి మాకు తెలియక చెప్పలేదు. అంటే మీకు డివిజన్లో అంటే అభివృద్ధి పనులు ఎట్లున్నాయి? రోడ్లు కానివ్వండి, కరెంటు, ఆ సౌకర్యాలు అన్నీ ఉన్నాయా? లేవమ్మా సౌకర్యం. నాకైతే మస్తు నీళ్ళు వస్తాయి. వానకాలం అయితే మస్తు నీళ్ళు, చెరువు లెక్క ఉంటుంది. నమస్తే వెల్కమ్ టు కాకతీయ టీవీ. ఈరోజు సిటీ రౌండప్ కార్యక్రమంలో భాగంగా మనం 129 డివిజన్ సూరారంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, అలాగే వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడి వరకు వచ్చాయి, నెక్స్ట్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే విషయాల్ని మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఇప్పుడు ఇది 129 డివిజన్, మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అంటే మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా? దాని గురించి. సౌకర్యాలు ఉన్నామమ్మా, మొబ్బిన్లలో ఉన్నాము, కరెంటు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఒక నెల అయింది వేసుకున్నాం, మీటర్ వచ్చింది. ఇక పిల్లలు కూడా, ఒక పాప 3 ఏళ్ళది, ఒక బాబు 2 ఏళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయింది. మొత్తం దుమ్ము ఇండ్లల్లో. మాకు మంచిగా ఏది లేదమ్మా, మాకు ఆధారమే లేదు. ఇక్కడ రోడ్డు కానివ్వండి, వాటర్, కరెంటు అలాంటి సౌకర్యాలు మీకు ఉన్నాయా లేవా? ఏమి లేవు తల్లి. మరి దీనికి సంబంధించి మీరు అంటే ఎవరికైనా ఫిర్యాదు చేశారు ఇప్పటివరకు? చేసిర్రమ్మ చేసిన కూడా ఎవరు పట్టించుకోలేదు. మరి మొన్న వర్షాలు పడి చాలా కష్టం కూడా కలిగింది, అంటే ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది కదా, అప్పుడు మీకు ఎలాంటి సహాయక చర్యలు అందినాయా? ఏం అందలేదమ్మా, మాకేం అందలేదు. మా వరకు ఏమి రాలేదు.
అక్కడ ఇండ్లు కూలిపోయినాయి, మా మధ్యలో ఉన్నాయి, మొత్తం పరపాసినాయి. పరపాసితే ఇక్కడ బాబు చనిపోతే ఇక్కడ వచ్చి కట్టుకున్నాము. అదే అప్పులు చేసుకుంటూ కట్టుకున్నామమ్మ. మాకేం ఆదాయం లేదు, ఎవరు వచ్చి మమ్మల్ని అటకాయించేటోళ్ళు లేరు, ఇట్లా అడవులు ఉన్నారని కూడా ఎవరు చూసేటోళ్ళు కూడా లేరు. అంటే ఇప్పుడు ప్రతి డివిజన్కి ఒక కార్పొరేటర్ ఉంటారు. మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ మీకు ఎలాంటి సహాయం అందించలేదా? అంటే వారు మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా? ఉంటున్నాం తల్లి, మళ్ళీ ఎవరు సార్ వస్తలే, మీకు అందుబాటులో ఉంటున్నారా? అంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు లేరు. సమస్య వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఎవరు సమస్య వచ్చినప్పుడు ఎవరు లేరు తల్లి, మాది మేము. నమస్తే అండి, నమస్తే మీ మేడం. పేరండి? సీను. శ్రీను గారు, మరి ఇక్కడ మీ కాలనీ పరిస్థితి ఎలా ఉంది? మీకు అందరూ ఎప్పుడు కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా? ఎవరు రారు మేడం ఇక్కడ. మాకైతే ఇప్పటి వరకు ఏది లేదు, సొంతంగా మేమే వాటర్ తెచ్చుకుంటాం, డ్రైనేజ్ లేదు, ఏం లేదు. లేడీస్ కూడా ఇప్పటికీ ఇట్లా జంగలాలని వెళ్తారు మేడం. ఏది కూడా మాకు సౌకర్యం గవర్నమెంట్ నుండి ఏది లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదలకి కూడా వస్తుంది కదా, మీ వరకు వచ్చిందా రాలేదా? మా దాకా రాలే మేడం. అయినా కూడా మాకు ఇచ్చినా వద్దు మేడం. అంటే చిన్నప్పటి నెల అందరం, ఇప్పుడు ఆ వయసు కూడా కాదు మాది, ఇంకా చిన్నప్పటి నెల ఇక్కడనే ఉంటున్నాం. అందరం కలిసిమెలిసి ఉండాలనే మా ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నాం. డబుల్ బెడ్రూమ్ అంటే అందరం విడిపోతాం, అది మా పరిస్థితి. ఓకే, మరి ఇక్కడ మీకు అంటే ఇంతకుముందు వారు చెప్పడం జరిగింది డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, వాష్రూమ్స్ ఏవి సరిగ్గా లేవని. మరి దాని గురించి మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ అక్కడిక్కడ వెళ్ళినాం మేడం, వెళ్తే చేస్తాము అని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు మేడం. అంటే మీరు వెళ్ళి ఎంతకాలం అయింది ఇప్పటి వరకు? ఒక 2 years 3 years అయింది మేడం. 2-3 years నుంచి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఓకే, మరి ఇప్పుడు మీరు అంటే కార్పొరేటర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారా లేరా? అసలు ఇప్పటి వరకు రాలే మేడం. ఇక్కడ దాకా అయితే మేము పోయినా కూడా వస్తామంటారు, అంతే, రావడం లేదు ఎవరు. అది ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి మీరు ప్రతిసారి మీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నాం మేడం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎవరికి మీ ఓటు వేయాలనుకుంటున్నారు? ఇక మాకు ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళకు, అది మేడం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ ఎవరు చేస్తే వాళ్ళకే. తప్పకుండా ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? మాకు ప్రతిదీ సమస్యనే మేడం. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఏందనేది అసలు ఏది లేదు. వాటర్ కానీ ఏది కానీ ఇప్పుడు అవి ఉన్నాయి కదా మేడం, అపార్ట్మెంట్లలో అది లిఫ్ట్ గుంతలు ఉంటాయి కదా, అందులో వెళ్ళి పిల్లలు అందరు కలిసి బకెట్లతో వాటర్ తీసుకొచ్చుకుంటాం. అది బట్టలు పిండడానికి కూడా ఎక్కడికో వెళ్తాం మేడం. ఇక్కడైతే ఏ సౌకర్యం అనేది లేదు. అది గవర్నమెంట్ నుంచి అయితే మాకు కూడా ఏమీ రాలేదు ఇంతవరకు కూడా. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? తంగవేలు. ఓకే అండి, మరి మీ కాలనీలో అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా దాని గురించి చెప్పండి. మాకైతే ఎలాంటి సౌకర్యం లేదు. ఏది చేసుకున్నా మేమే చేసుకుంటున్నాం, అన్నీ మేమే చూసుకుంటున్నాం, అన్నీ మేమే. ఎవరికి వేరే వాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని అది చేయమన్నా ఇది చేయమన్నా కానీ మేము చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకున్నప్పుడు మీరు ఉన్నతాధికారులకు కానీ పై వాళ్ళకి కానీ కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటివి చేశారా లేదా ఇప్పటివరకు? ఇచ్చాము మేడం, ఇచ్చాము. మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము, మన శేషగిరిరావు కూడా చెప్పాము కూడా. ఇప్పుడు ఈ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్ మీకు అంటే సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉంటున్నారా ఉండట్లేదా? మాకైతే ఎవరు ఇక్కడికి రాలేరు. ఏ కార్పొరేటర్ వచ్చినా అక్కడ వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు. మేమైతే అక్కడికే వెళ్ళి చెప్పేసి వస్తున్నాము, ఇట్లా ఉంది. మేము ఒక లెటర్ ప్యాడ్ కూడా ఇచ్చాము కూడా, మనం పోలీస్ స్టేషన్ తరపులో కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లా మీరు ఎమ్మెల్యేని కలవరే అని చెప్పారు. ఎమ్మెల్యేని కూడా కలిసాము. వాళ్ళు కూడా ఒకటే మాట అంటున్నారు, మీరు అక్కడ ఎందుకు ఉంటున్నారు, మీరు డబుల్ బెడ్రూమ్కి వెళ్ళండి అన్నారు. కానీ ఒకప్పుడు మేము పుట్టి మా నాన్నలు వచ్చినప్పుడు అయితే ఇది పెద్ద కొండ గుట్టలు, ఎవరు పట్టించుకోలేరు. ఇండస్ట్రీ ఏరియా కూడా సరిగా లేకుండే అప్పుడు. ఈ రోజు అంతా లేవల్ అయిన తర్వాత ఎవరు వచ్చి చేసింది లేదు. మా లేబర్లు అందరూ రాయగొట్టి అది చేసి లేవల్ చేసిన తర్వాత ఈరోజు ఈ భూమి బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇక్కడికి. సరే ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరు మేమేమి అడుగుతలేము, ఏం చేస్తలేము. మాకు ఏదున్నా మాకు ఒక సైడ్ చూపించండి, లేకుంటే ఉండేకాడ ఉండేకాడ ఇచ్చినా చాలు, మేము కట్టుకొని మేము చూసుకుంటాం. ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీ ఓటు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ చెప్పాము, ఎమ్మెల్యే గారికి చెప్పాము, మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పాము, అందరికి చెప్పాము. మాకు ఎవరు వచ్చి సాయం చేస్తారో వాళ్ళకైతే మేము కన్ఫామ్గా నిలబడతాం. నమస్తే మేడం. మీ పేరు? సుందర్రాజు. ఓకే అండి, మరి మీ కాలనీ పరిస్థితి ఎలా ఉంది? మీకు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఇంకేం కావాలనుకుంటున్నారు? మేము ఏం లేదు మరి, ఏమైనా ఎమ్మెల్యే గారు ఏమైనా చేస్తే చేయాలనుకుంటున్నాం. మేమైతే పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం అట్లనే. అంటే మీరు కార్పొరేటర్కి ఎలాంటి అంటే ఇప్పుడు ఫిర్యాదు చేయలేదా? చేసాం సార్, కార్పొరేటర్ ఎమ్మెల్యే సార్ ద్వారా చేసినాం, కార్పొరేటర్ ద్వారా చేసినాం. వాళ్ళు వస్తారు కానీ కింద చూసి అట్లనే వెళ్ళిపోతారు. వస్తారు, ఎప్పుడో ఒకసారి వస్తారు, బిల్డింగ్ చూస్తారు, వెళ్ళిపోతారు. మేము అట్లా కూడా పోయి అడిగినాం, బిల్డింగ్ చూసి కూడా అడిగినాం, సార్ మాకు ఏం సార్ లేదు ఎట్లా సార్ అంటే అవుతుంది అంటారు, వెళ్ళిపోతారు. ఓకే, అంటే ఇట్లా చెప్పబట్టి ఎంతకాలం అవుతుంది అని? అవుతుందంటే 5-6 సంవత్సరాల నుంచి అవుతుంది మేడం. 5 సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. ఓకే అండి, మరి ఇప్పుడు మొన్న వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినప్పుడు చాలా ఆస్తి నష్టం అవన్నీ జరిగినాయి, చాలా మందికి తినడానికి ఫుడ్ కూడా లేదు. అలాంటి టైంలో మీకు ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారా లేదా? మా దగ్గర ఎవరు రాలే, హెల్ప్ ఏం చేయలే. ఇక నేను కూడా ఇక బస్సులో అన్న కొట్లాడుకుంటారు కదా అని నేను పోతలేము, ఇట్లనే ఉంటున్నాం, గుట్టమైన ఇది పని చేసి పోతున్నాం, కూలి పని చేసుకుని వచ్చి ఉంటున్నాం. మంచి నీళ్ళు కూడా లేదు మేడం, మంచి నీళ్ళు కూడా మేమే తెచ్చుకుంటున్నాం.
గుంటలు అది తాగకుండా ఉన్నాం. అప్పటి నుంచే ఆడ నీళ్ళు తీసుకొని తాగుతున్నాం ఉంటున్నాం. ఇక ఎవరో ఒకరు వచ్చేది మా మీద వచ్చి డాగాలు వేస్తారు, మీరు ఖాళీ చేయండి అది అంటారు. అంటే ఇప్పుడు మీకు కరెంట్ ఫెసిలిటీ అయినా ఉందా లేదా ఇక్కడ? కరెంట్ ఉంది మేడం. ఎప్పటి నుంచి ఉంది కరెంట్ ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచే ఉన్నది. ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాగా మీరు ఎందుకుంటారు అంటారు. అలాంటివి చెప్పండి. ఒక నిమిషం మీరు మీరు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీ ఓట్ని మీరు ఎవరికి వేయాలని? మాకు ఎవరైనా సవలతు చేసే వాళ్ళకి వేస్తున్నాం మేడం. వేస్తూనే ఉంటాం, వస్తారు అడుగుతారు, ఏదన్నా అది చేసి ఇది చేసి అంటారు, పోతున్నాం వేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే మాకు ఏమైనా న్యాయం చేస్తారేమో అని. ఇప్పుడు ఇండస్ట్రీ కంపెనీ నాకు లేపాలి అది ఇది అంటారు. అంటే సార్లు ఎవరైనా న్యాయం చేస్తే వాళ్ళకే ఇస్తాం. మీ పేరు? హనుమంత్ మేడం. హనుమంత్ గారు చెప్పండి. అంటే ఇంతకుముందు మీరు ఒక విషయం చెప్పారు, ఇక్కడ కొంచెం ప్రెజర్స్ వస్తున్నాయని, అదేంటి? చాలా ఎక్కువ వస్తున్నాయి మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అంటారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇంత క్లీన్ చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతికేసి డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళడం అంటూ ఇంతవరకు నిజం. మరి దీనికి సంబంధించి మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్ళారు? వివేకానంద దగ్గరికి వెళ్ళేది ఇది. వివేకానంద కూడా చెప్పాము, కలిసాము. వివేకానంద కూడా అదే మాట అన్నాడు, డబుల్ బెడ్రూమ్లో చూపించుతామని చెప్పేసి. డబుల్ బెడ్రూమ్ అయితే మాకు వద్దని చెప్పేసి రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ ఇప్పటివరకు అయితే ఎవరు రాలేరు. మేయర్ సార్ అయితే మనకు హామీ ఇచ్చాడు, ఒక సైడ్ చూపిస్తాము, ఏమి ఇబ్బంది పడకండి, మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి అని చెప్పేసి ఆయన అయితే మంచి హామీ ఇచ్చాడు. వెళ్ళిపోయాడు అంతే, మళ్ళీ రాలేడు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం చేయలేరు అప్పటి నుంచి. ఇక వివేకానంద అయితే ఇప్పటివరకు అయితే మనం ఏం పట్టించుకోలేడు. చాలా కంప్లైంట్ కూడా పెట్టాం. ఓకే అండి, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలకు సంబంధించి ఇక్కడ కార్పొరేటర్ స్పందిస్తున్నారా లేదా, మీరు వారికి చెప్పారా లేదా? ఎలాంటిది కూడా ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు మా దగ్గరికి. మేము వెళ్ళాము, కలిసాము. ఇక అక్కడ పని ఏం అవడం లేదని మన దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు, ముందుకు వస్తారని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం అంతే. అంటే మీరు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. అంటే మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? మేము వివేకానంద దగ్గరికి అయితే 2 సార్లు వెళ్ళాము. వివేకానంద ఇక్కడ రావడం, వివేకానంద ఇక్కడ కూడా వచ్చాడు. లాస్ట్ టైం ఇక్కడ కూడా వచ్చాడు వివేకానంద. మరి కార్పొరేటర్ అండి, మళ్ళీ ఇంకోటి ఆయన పేరు రేవంత్ రెడ్డి అన్న గారు కూడా రావడం ఇక్కడ జరిగింది. ఆ బిల్డింగ్ల గురించి ఏదో మాట్లాడడానికి వెళ్ళాడు. ఆ రోజు కూడా కలిసాము, కలిస్తే చెప్పాడు సిరిసిల్ల మన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తాడని చెప్పేసి అన్నారు. ఇక వెళ్ళాము, మేము చూద్దామని చెప్పేసి పోస్ట్ పేర్లు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇదే ఉంది మేడం, చూద్దాం చేద్దాం అంతవరకు. ఇక ఇలాంటి చేయడం, ఇక్కడ రావడం, చూడడం అంటే ఇవ్వలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూస్తున్నాం మేడం, ఎవరైతే ముంగడికి వస్తారో వాళ్ళకి చేద్దామని ఆలోచిస్తున్నాం అంతే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మరి మీ డివిజన్లో ఇక్కడ అభివృద్ధి పనులు ఎట్లున్నాయి? అంటే పనులు చాలా పథకాలు కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతూ ఉంటాయి, మీ వరకు వస్తున్నాయా లేదా? రావట్లేదు. మాకు పింఛన్ కూడా లేదు. ఇప్పటివరకు మీకు పింఛన్ లేదా? లేదు. 20 సంవత్సరాలు వెళ్ళిపోయి మా ఆయన చనిపోయి పింఛన్ లేదు, ఏం లేదు. అంటే 20 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు కదా, మరి మీరు వెళ్ళి అప్లై చేసుకున్నారా లేదా? చేసినాం. 2 సార్లు 3 సార్లు మున్సిపాలిటీ ఆఫీస్ కాడ ఇచ్చిండ్రు. మరి ఇన్ని సంవత్సరాలైనా జరుగుతలేదని మీరు అంటే మీ కార్పొరేటర్కి కానివ్వండి, ఇంకా పై అధికారులకు ఎవరికైనా చెప్పారా లేదా? చెప్పినాము. ఏదో కాగితం రావాలంటే అది కూడా తెచ్చిచ్చిన, రావట్లేదు. అది ప్రాబ్లం. మాకు కిరాయి ఇల్లే, అది కూడా ఉరుస్తుంది. అట్లా కిరాయి ఇల్లే. ఇంకా ఇక్కడ సమస్యలు ఏదైనా ఉంది అన్నప్పుడు కార్పొరేటర్ మీకు అందుబాటులో ఉంటున్నారా లేదా? ఏం లేదు. మీకు అసలు మీ కార్పొరేటర్ ఎవరో మీకు తెలుసా? లీడర్ అన్నట్ట. ఈ డివిజన్కి మొత్తానికి లీడర్. ఎవరిని మేము పట్టించుకోము, ఎవరిని అడగము. ఒక ఆయన అడిగిన పింఛన్ గురించి మాకు తెలియదు అన్నట్టు సభ్యకుండా అయిపోయి. ఎవరో కూడా మీకు అవగాహన లేదు? ఏమి లేదు. చూడమ్మ, మీకు దండం చేస్తాను, నాకు ఏదన్నా వస్తాడు చెయ్యరు పింఛన్ గిట. ఇక డబ్బా కూడా తీయమంటారు, ఇదే ఆధారం ఉంది, ఇది కూడా తీయమంటారు. తీసేయమని చెప్తున్నారా? ఎవరు చెప్పిండ్రు? ఇల్లు వాళ్ళు, ఇంటి వాళ్ళు. అమ్మ, మరి ఇప్పుడు పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది, అది మరి పథకం మీ వరకు వచ్చిందా లేదా? ఒక ఆమె తీసుకుపోయింది, అప్పుడు ఇచ్చిన స్లిప్ ఉంటుంది కదా, అది తీసుకుపోయింది ఆఫీస్ కట్ట. అంతే సంగతి. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి, అయినా ఇప్పటివరకు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. సరే, మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు? మరి ఎలా ఉంటారు? చేతులు కష్టం చేసుకుంటా, ఇంటికి రే కట్టుకుంటా బతుకుతున్నా. సరే, అది కూడా లేదు ఇప్పుడు. ఇక అదే టెన్షన్ ఉంది. ఇళ్ళల్లో బట్టలు వినతాం కూడా అవకాశం లేదు. మేము సాకలోళ్ళమే. ఈ పెట్టెలు కూడా 2 సార్లు దొంగలు ఎత్తుకుపోయారు. అమ్మ, మరి ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఇప్పుడు ఎన్నికలలో మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఇంకా అప్పటి సంవత్సరం ఇక ఎట్నో, ఇక ఇంక 2 నెలల సంవత్సరం ఎట్నో అప్పటికి చూస్తాం. నాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకి ఇస్తాం అంతే. నాకు ఏ సాయం లేదు చూడు, మీ దయ ఇక అట్లా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఓకే అండి, మరి అంటే ఈ డివిజన్లో అభివృద్ధి ఎలా ఉంది? అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయా? మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అన్నీ బాగున్నాయండి, బాగా జరుగుతున్నాయి. కానీ ఇల్లులు ఇస్తాన్నారు, ఇంకా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, కానీ ఇంకా పెట్టుకుని అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, రాలేదు. అదేండి, మరి అన్నీ బాగానే మంచిగా జరుగుతున్నాయి. అంతా బాగుంది, డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇప్పటివరకు మీకు రాలేదు.
ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే మీకు కార్పొరేటర్ అన్ని టైమ్స్లో అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నారా? అన్నీ బాగానే ఉన్నాయండి. లోన్ కూడా ఇస్తున్నారండి వ్యాపారం చేసుకున్నాక. పెట్టుకున్నామండి, మరి ఇంకా రాలేదు. వస్తాయంట 10,000 ఎంత ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. సరే వస్తాయని చెప్పింది మేడం. మరి సరే అండి. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదండి, మీ ఓటు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఎవరికి వెళ్ళండి, మరి ఇప్పుడు ఏం చెప్తామండి, అప్పుడే చేస్తామండి ఎవరికి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్ గారు, మరి అంటే ఇక్కడ ఈ డివిజన్ యొక్క అభివృద్ధి ఇప్పటివరకు ఎలా ఉంది? ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? దాని గురించి చెప్పండి. ఇక్కడ మోరీలు గిరీలు అవన్నీ రోడ్లు మంచిగా ఉండవు. వర్షం పడితే ఆ గల్లీ మొత్తం బ్లాక్ అవుతుంది. ఇక్కడైతే ఇంకా వాటర్ ఇంకా ఫ్లోటింగ్ ఏం లేదు. మోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అయితే మోరీ ప్రాబ్లం, వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం. ఓకే అండి, మరి దీనికి సంబంధించి మీరు పై అధికారులకు కానీ ఎవరికి మీరు ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదా? చేయలేదు. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరిది వాళ్ళకు. అక్కడ వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి సాల్వ్ చేస్తారని లేదు కదా. వాళ్ళే అక్కడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టించుకోవాలి. మనం కంప్లైంట్ ఇచ్చి మన టైం వేస్ట్ చేసుకోలేం కదా. అంటే ఎన్ని ఇయర్స్గా ఈ రోడ్ల పరిస్థితి కానివ్వండి, వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆగిపోవడం, ఎన్ని ఇయర్స్గా ఈ పరిస్థితి కొనసాగుతుంది? ఎప్పటి నుంచో ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నేను చదివింది దీన్నే, ఎస్పీ మోడల్ స్కూల్లో చదివిన ఇక్కడనే. తర్వాత శ్రీసాయి దీనికి అయితే నా 10th కంప్లీట్ అయింది, ఇక్కడే ఉంటా. ఎప్పటి నుంచో అదే ప్రాబ్లం ఇక్కడ. ఓకే, ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ పరిస్థితి మారలేదు. మరి మీకు కార్పొరేటర్ అంటే మీకు ఈ డివిజన్ కార్పొరేటర్ ఎవరో తెలుసా? వారు మీకు అందుబాటులో ఉంటారా లేదా? అందుబాటులోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, వస్తారు చూస్తారు. మరి ఆయన చూస్తారు కానీ చేద్దామన్నారు, మరి ఇప్పటివరకు అయితే కాలేదు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి పేదవారికి కూడా ఇస్తూ ఉన్నారు కదా, అది మీ వరకు వచ్చిందా లేదా? ఇప్పటివరకు అయితే రాలేదు. అప్లై చేసినాం, ఇంకా దాని రిజల్ట్ ఏం లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2-3 ఇయర్స్ అవుతుంది అప్లై చేసినాం. అది ఫస్ట్ స్టార్టింగ్ అప్లై చేయమన్నప్పుడు చేసినాం. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అప్పుడు మీ ఓటు మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరికి వేయాలనుకుంటున్నారు? పార్టీకి ఏం క్యాండిడేట్కి ఇస్తాం. క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ మంచిగా ఉంటే క్యాండిడేట్కి ఇస్తాం, పార్టీకి ఏం. మీ పేరు? సురేష్ అండి. సురేష్ గారు, మరి మీ డివిజన్లో అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? దాని గురించి చెప్పండి. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కానీ రోడ్లు కొద్దిగా బాగాలేవు. మార్నింగ్ అయితే వస్తారు, ఈ మున్సిపాలిటీ జాడ కొడతారు, క్లీన్ చేస్తారు, అంతా ఓకే ఉంది కానీ రోడ్లు కొంచెం బాగాలేవు. ఓకే, రోడ్ల పరిస్థితి బాగాలేదు. మరి దీనికి సంబంధించి మీరు ఎవరికైనా ఇప్పటివరకు చెప్పడం జరిగింది? చెప్పలేదు, ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవారు అందరికీ కూడా అందించడం జరుగుతుంది కదా, మరి ఆ పథకం మీ వరకు వచ్చింది? మాకైతే రాలేదమ్మా, రాలేదు. అప్లై చేశారా మీరు? మేము చేయలేదు, మాకు ఆల్రెడీ ఉంది, ఇల్లు ఉంది, అందుకే అప్లై చేయలేదు మేము. ఓకే అండి, మరి ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఇక లోకల్లోకి వేస్తాం. ఈ కార్పొరేటర్ ఎవరో మీకు ఐడియా ఉందా, తెలుసా మీకు? అది ఇప్పుడు ఆయన ఇప్పుడే పాత ఆయన అయితే తెలుసండి, కౌన్సిలర్ గారు బాలకృష్ణ గారు. ఇప్పుడు ఆయన ఇక్కడ కాదండి, పైన ఎక్కడ ఉన్నారు, మరి అంత ఐడియా లేదండి. అంటే ఇప్పటివరకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు వెళ్ళి కలవడం అలా జరిగింది? అలాంటిది ఏం లేదండి. ఇక్కడ ఏదైనా ఉంటే మా వాళ్ళే, మా బావ ఇక్కడ ఉంటాడు, ఆయన వెళ్ళేవాడు శ్రీశైలం దగ్గరికి వెళ్తారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన దగ్గర. మరి ఇప్పుడు మీకు అంటే ప్రతి పేదవారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది కదా? ఇప్పటికి 10 సార్లు పెట్టుకున్నామండి, ఇంతవరకు ఏమీ లేదు. ఎప్పుడో వస్తుంది అంటున్నారు అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరికి ఫిర్యాదు చేయలేదా ఇన్ని సంవత్సరాలైనా? ఫిర్యాదు అయితే ఎవరికి ఏమీ చేయలేదులేండి, ఎవరికి ఫిర్యాదు చేయలేదు, ఏమీ చేయలేదు. వస్తుంది మేమే చెప్తాము, స్లిప్పులు వస్తాయి అని మధ్యవర్తి ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు, దాన్ని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదండి, మరి మీరు మీ ఓటు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? అప్పుడప్పుడు ఆలోచించుకునేదండి, ఇది ఇప్పుడు చెప్పేది. ఏ పార్టీ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం? మన ఉద్దేశం ఏముందండి, ఇంకా ఎవరు మంచి అంటే వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళేనండి. అంటే పర్టికులర్గా పార్టీ వ్యక్తులు వారి డిజిగ్నేషన్ అది సంబంధం కాదు, ఏదైనా ఒక పార్టీ అనుకుంటారు కదా, టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, ఏదైనా. కాంగ్రెస్. నమస్తే అండి. మీ పేరు? గీత. గీత గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇదే కష్టాల పాలు, ఇంకేం. అంటే మొన్న వర్షం వచ్చినప్పుడు మీకు ఏమైనా నష్టం జరిగిందా? వాటర్ వచ్చింది. ఓకే, దానికి సంబంధించి ఎప్పుడు అధికారులు కానీ ఎవరు రాలేదు? ఎవరు రాలేదు మేడం, ఎవరు రాలేదు. మరి మీరు వెళ్ళైన కరోనా టైంలో కూడా మీకు సహాయం అందించారా లేదా? ఎవరు అందించలేరు మేడం, మాకైతే ఒక్క రూపాయి లేదు, ఏమి లేవు. ఆ కేసీఆర్ ఇచ్చిన బియ్యం తప్ప, అవి ఒక్కటే. ఇంకా మరి వర్షం కారణంగా మీరు నష్టపోయినప్పుడు మీరు వెళ్ళి అధికారులని కలిసి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పలేదా? కరోనా ఉందని ఎవరు రానిస్తలేరు కదా, అట్లా. మీకు మీ కార్పొరేటర్ ఎవరో తెలుసా, మీకు అందుబాటులో ఉంటున్నారా అసలు? మేడం ఎవరు తెలియదు ఇప్పటి వరకు కూడా, మాకు తెలియదు. నెక్స్ట్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, దాంట్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని? మాకు మంచిగా, మాకు ఇప్పుడు ఎవరు న్యాయం చేసి వాళ్ళకి వేయాలనుకుంటున్నాం మేడం. ఓకే అండి. మోరీది కూడా ప్రాబ్లం బాగుంది, డ్రైనేజ్ ఏ పట్టించుకోరు. మంత్రి సత్యనారాయణ ఎమ్మెల్యేకు ఎంపీకు చెప్పినా కూడా రాడు. మీ పేరు? రమేష్. సమస్యలు ఏమైనా ఉన్నాయా?
సమస్యలు ఏం లేవు, ఈ రోడ్డు ప్రాబ్లం బాగుంది. రోడ్డు చేస్తలేరు, ఏం లేదు, మొత్తం గుంతలు ట్రాఫిక్ జామ్. మరి దీనికి సంబంధించి మీకు కార్పొరేటర్ అన్ని టైమ్స్లో కూడా మీకు అందుబాటులో ఉంటారా? కార్పొరేటర్ అందుబాటులో లేడు. లేరు. ఎప్పుడో అక్కడికి వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు కూడా కార్యాలయంలో కూడా ఉండట్లేదా? మాకు కలవలే, నిజంగా అయితే కలవలే. ఏది పట్టించుకోడు. ఇంతవరకు ఒక్కసారి 2 సార్లు వచ్చిండు, ఏది పట్టించుకోలే. అసలు ఇక్కడ ఏం కరోనా వచ్చినా కూడా మాకు ఆ పంపు అవి వాటర్ ఏది కొట్టలే. ఒకసారి కొట్టారు, కథం ఏంటో కొడతారు, వెళ్ళిపోతారు అంతే. ఓకే అండి, నెక్స్ట్ మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీ ఓటు మీరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఏ పార్టీని చూసి వేయాలి పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పలేము కదా, ఏ పార్టీని చూసి మంచి పార్టీని చూసి వేయాలి. మనకి ఎవరు పని చేస్తారో వాళ్ళకు ఓటు వేయాలి. ఇక్కడ వస్తాయి వాటర్ రైన్ వస్తే ఇంత లోతు వస్తాయి వాటర్ ఈ రోడ్లో. మరి ఆ సమస్యకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు అధికారులు? ఇప్పటికైతే ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు. మరి మొన్న వచ్చిన వర్షాలకు కూడా చాలా నష్టం జరుగుతుంది కదా, దానికి సంబంధించి కూడా ఏం జరగలేదా? ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు, ఎవరు రాలేదు. ఇక్కడైతే వాటర్ వస్తే వాన పడితే మొత్తం కాలువ లెక్క ఉంటుంది, పోనీకే దారి ఉండదు, అంత కాలువ ఉంటుంది. అది ఎవరు పట్టించుకుంటలేరు. మీ పేరు? నాగమణి. అమ్మ, మరి మీ డివిజన్లో ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది? ఏమిటండి, వచ్చి మొన్న నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం ఆగమాగమై ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఎవరు పట్టించుకుంటలేరు, ఇటు వచ్చిన వాళ్ళు లేరు. ఆ వెనక గల్లీలో అక్కడ బాలయ్య అవతల అందరికి ఇచ్చిండ్రంట, కానీ మా ఇల్లు మొత్తం మునిగిపోయింది, మా గల్లీకే రాలేదు. ఓకే, మరి అంటే మీ వరకు డబ్బులు రాలేదు? రాలే. దానికి సంబంధించి మీరు ఎలా అధికారులను కలిసారా లేదా? కలిసే లేవా, మాకు అక్కడ ఇస్తున్నాం, మాకు తెలియదు అని అన్నారు. అక్కడ కార్పెంటర్ అంట ఏమో అక్కడ పోయిండ్రు, అక్కడ ఇచ్చేసిండ్రు, ఇక్కడ రాలేదు. ఇంకా ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళి కలిసారు మీరు కార్పొరేటర్ని? 2-3 సార్లు వెళ్ళిండ్రు. 2-3 సార్లు వెళ్ళిండ్రండి. మీకు ఏమన్నా అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మీ బస్తీకి వచ్చి చూడడం కానీ అలాంటివి అధికారులు చేస్తున్నారా లేదా? ఎవ్వరు రాలే. కూరగాయలు ఇచ్చినప్పుడు అప్పుడు కూరగాయలు ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు, ఇచ్చినా కూడా మా గల్లీకి ఎవ్వరు రాలేదు. ఓకే అమ్మ, ఇప్పుడు మరి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు అప్పుడు ఓటేస్తారు కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? ఇక దేనికంటే దేనికి వేయాలమ్మా, దేనికి వేస్తామమ్మా, దానికి వేసేస్తాము, దేనికి ఒకదానికైతే వేసేస్తాము, తప్పదు కదా. మరి ఇంకా మీకు ఇప్పుడు ఇల్లు ఉందా అమ్మా? ఇల్లు లేదు తల్లి. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకు? రాలే. అప్లై చేసిండ్రా లేదా? చేసిండ్రు, ఎప్పుడో చేసిండ్రు, ఇంతవరకు లేదు. అది దీనికి సంబంధించి మీరు ఎవరిని కలిసి అడగలేదా? ఎక్కడెక్కడో పోయిండ్రు, అడిగిండ్రు, చేసిండ్రు. అక్కడ గుడిసెలు కూడా వేసిండ్రు, ఏడ్చినా కూడా అక్కడ పీక్ పడేసేసిండ్రు. ఇండ్లు డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. మరి ఇప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళి కార్పొరేటర్ని కలవడం జరుగుతుంది కదా, మరి మీరు మీ కార్పొరేటర్ని కలిసిండ్రా లేదా? వెళ్ళిండ్రంట, కానీ అక్కడేం పెద్ద గొడవలు అయినాయి అంట. వెనక మళ్ళీ వచ్చారు జనాలు. అక్కడ డబ్బులు ఇచ్చేట ఆయననే ఆ పిల్లగానే కొట్టేసిండ్రంట, సావ కొట్టిండ్రంట. మీ పేరు? లావణ్య. లావణ్య గారు, అంటే ఈ డివిజన్లో అభివృద్ధి పనులు అవన్నీ ఎలా ఉన్నాయి? ఇంకా మా ఇంటికైతే ఎప్పుడు నీళ్ళు పోతూనే ఉంటాయి. వర్షం వస్తే మా ఇంట్లోకి లోపల వరకు నీళ్ళు వస్తాయి. చాలా కష్టం ఉంటుంది మాకైతే. మరి దీనికి సంబంధించి మీరు ఎవరికైనా కంప్లైంట్ చేయడం జరిగింది? మస్తు ఫోటోలు తీసుకుపోతారు, అన్నీ తీసుకుపోతారు, ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇట్లే ఉంది? నేనైతే 12 ఏళ్ళ నుంచి ఇట్లనే చూస్తున్నాను. మా మ్యారేజ్ అయ్యి 12 ఏళ్ళు. ఆ 12 ఏళ్ళ నుంచి చూస్తున్న ఇట్లనే ఉన్నది. ఇంట్లో వరకు ఏ బియ్యం నానిపోతాయి, అన్నీ ప్రతి ఒక్కటిగా ఇంట్లోకి వచ్చేసాయి. పడుకోనికి స్థలం ఉండకుండా ఉంటుంది మాకైతే. మరి మొన్న వర్షాలు వచ్చినప్పుడు వరదల కారణంగా నష్టమైన వారికి ప్రభుత్వం డబ్బులు అందించింది, ఆ డబ్బులు మీ వరకు వచ్చినాయా లేదా? రాలేదు. అంటే మీరు వెళ్ళి మీకు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుకోలేదా? ఎవరు రాలేదు, ఇక్కడ ఎవరు చెప్పుకోవాలనేసి మాకు తెలియక చెప్పలేదు. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీ సమస్యను విన్నవించుకోవచ్చు, మీరు కార్పొరేటర్ని కలవలేదా? కలవలేదు ఇప్పటి వరకు. అంటే కార్పొరేటర్ మీకు అందుబాటులో ఉంటారా లేదా? ఇక్కడ ఉంటారో మాకు తెలియదు కదా, మేము ఎప్పుడు బయటికి వెళ్ళాం కదా, తెలియదు. వాళ్ళే వచ్చి చూడాలి కదా మాకు. ఎట్లా వర్షం వస్తే ఇక్కడెక్కడి నుంచి వస్తే ఇంట్లోకి లోపలికి వచ్చేసారి 2 రూమ్లు నిండిపోతే మేము కూర్చోలేము, పడుకోలేము. నీళ్ళు ఇంకిపోయే వరకు కూర్చోలేము మేము. మరి అలాగే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ వరకు వచ్చిందా? రాలేదు. అప్లై చేశారా మీరు? అప్లై చేసాము, 2-3 సార్లు అప్లై చేసాం, ఇప్పటి వరకు ఒక్కటి రాలేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇంకా మాకు ఏది చేస్తే వాళ్ళకే వేస్తాం కదా, మాకు ఏది మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం కదా. మీ పేరు? నా పేరు నాగబాయి. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? మేము ఉండబట్టి ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది.
ఈ డివిజన్లో అంటే అభివృద్ధి పనులు ఎట్లున్నాయి? రోడ్లు కానివ్వండి, కరెంటు, ఆ సౌకర్యాలు అన్నీ ఉన్నాయా? లేవమ్మా సౌకర్యం. నాకైతే మస్తు నీళ్ళు వస్తాయి. వానాకాలం అయితే మస్తు నీళ్ళు, చెరువులు ఎక్కువ ఉంటుంది. మరి అప్పుడు మీరు అధికారులకు ఫిర్యాదు చేయలేదా? చేసినా కానీ ఎవరు పట్టించుకోరు ఇక్కడ, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వర్షాలకి అధికారులు వచ్చి పర్యటించడం కానివ్వండి, మీకు వచ్చిన నష్టానికి డబ్బులు ఇవ్వడం అలాంటివి ఏం జరగలేదు? ఏం జరగలేదు, మాకు ఎవరు ఇవ్వలేదు డబ్బులు. మీరు వెళ్ళి ఎవరినైనా కలిసారా లేదా? వెళ్ళి ఎవరు ఇక్కడ ఒక లీడర్ ఆడు లీడర్ లెక్క చేస్తాడు అని చెప్పినా కానీ ఏమో వస్తారేమో అమ్మ అన్నాను. ఇక నేనేమో సరిగ్గా మా అల్లుడు బాగలేక నేను దవాఖాన పోతున్నా, ఎవరు రాలేదు ఇక్కడ. సరే అమ్మ, మరి మీకు మీ డివిజన్ కార్పొరేటర్ ఎవరో తెలుసా? వారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? ఎవరు అందుబాటులో లేరమ్మా ఇప్పటివరకు. మరి మొన్న దానికి సంబంధించి అంటే వర్షాలు పడినప్పుడు నష్టపోయిన వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మీ వరకు అందలేదా ఇప్పటివరకు? మాకు అందలేదమ్మా, ఇంకా అందలే. మరి ఇది కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా పేదలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. అది మీ వరకు వచ్చాయా? మాకు రాలేదమ్మా. మాకు అసలు అప్లై చేశారా? చేయలేదమ్మా. ఇచ్చినాము ఇదివరకు అప్లై చేసినాం కానీ రాలేదు. అవి ఇచ్చినాం కూడా, మేము కూడా అప్లై చేసినాము 2-3 ఏళ్ళ కింద అప్లై. పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందమ్మా. ఓకే, మరి ఇవి కాకుండా ఇప్పుడు జీహెచ్ఎంసీ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు ప్రతిసారి ఓట్లు వేస్తూ ఉంటారా? మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే ఎవరు అప్పటికి చెప్పలేము కాదు. అంటే ఏ పార్టీ అయితే బాగుంటుందని మీ ఫీలింగ్? పార్టీ అంటే ఇప్పుడైతే తెలంగాణ అని ఇప్పటిదాకా అయితే మొన్నటిదాకా అయితే తెలంగాణ అని వేసినాం. వేయలేదన్నట్టు కాదు, ఉన్నమాట అంటున్నాను నేను. మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? ఎవరు మంచిగా వేస్తే వాళ్ళకి వేస్తే మనం ఇప్పటికైనా కానీ అంతే. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు? మొహమ్మద్ ఫెరోజ్. ఓకే అండి, మీరు అంటే ఎన్ని ఇయర్స్గా ఉంటున్నారు ఇక్కడ? 20 years నుంచి ఉంటాను ఇక్కడ. అంటే డివిజన్లో అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉన్నాయి కానీ రోడ్లో జర ఇబ్బంది ఉన్నది అంతే. ఓకే, దీనికి సంబంధించి మీరు ఎవరికి చెప్పడం కానీ అధికారులు వచ్చి చూడడం కానీ? వస్తున్నారు పోతున్నారు, చూస్తున్నారు పోతున్నారు అందరూ అంతే. కానీ అభివృద్ధి పనులు జరగట్లేదు. పని జరుగుతుంది అంతే. ఓకే, మీకు అంటే అది కాకుండా ఇంకా డ్రైనేజీ సమస్య కూడా అది కూడా ఏదైనా ఉంది? డ్యామేజ్ కూడా ఉన్నది. డ్రైనేజ్ అయితే జామ్ అయితేనే ఉంటుంది, ఇక వస్తూనే ఉంటారు, వాళ్ళు సాఫ్ చేస్తారు. మైన వాళ్ళు చిన్నగా ఉన్నాయి అంతే, పెద్దగా చేస్తే రావట్లేదు. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.